ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రవి గారు. నమస్తే జయ. రమ్మ గారు, చందమామ కథ ఒకటి చెప్తారా? కాంబోజ్ దేశానికి విక్రమసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఎన్నో మంత్రులు, సలహాదారులు వాళ్ళందరూ కూడా రాజుని ప్రైజ్ చేయటం అనే ఒక ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు. మీరు ఇంద్రుడు చంద్రుడు మీ పాలనలో అలా ఉంది ఇలా ఉంది ఆహాహా ఓహోహో అనేవాళ్ళు. ఎంతసేపు ఆహా ఓహో వింటుంటే వీళ్ళు దొంగ మాటలు చెప్తున్నారేమో అనిపించేది ఆయనకి. నమ్మేవాడు కాదు. ఈ నమ్మక ఆయన ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకునేవాడు. ఓకే. ఆయన ఏం చేసేవాడు, ఎప్పటికప్పుడు మారువేషంలో ఊళ్ళ వెంట తిరిగేవాడు. అక్కడి నుంచి ఈ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో సాధారణమైన భోజనం హాయిగా ఉన్నట్టు, రుచిగా ఉన్నట్టు, ఊళ్ళు తేలిగ్గా ఉన్నట్టు, అది బాగా అరిగి వంట పట్టినట్టు అలా అనిపించేది ఆయనకి. రాజభవనంలో రాజుగారిని క్లాస్గా ఫుడ్ తయారు చేస్తే ఎప్పుడు అజిత్తో బాధపడేవాడు. ఆ రోడ్ల మీద తిరిగి మామూలు పాటక జనంతో వాళ్ళు ఎవరెవరు తింటుంటే రా బాబు నువ్వు కూడా తిను ఒక ముద్దాన్ని పిలిచి పెట్టేవాళ్ళు. మన చిన్నప్పుడు కూడా అలా ఉండేది. అవును. ఎవరింటికి వెళ్ళి అన్నం తిన్నావా అని అన్నం పెట్టేసేవాళ్ళు. ఏదో అన్నం కూడా అప్పుడు ఏముంది జయ, ఓ కూర చారు ఉంటే చాలు. అసలు కూర మజ్జిగతోటి తినేవాళ్ళం. అవును. మజ్జిగాన్నం కూర అన్నం మజ్జిగాన్నం రెండే అన్నాలు అంతే. వేసుకుంటే ఏ ఆవకాయో వేసుకోవటం. ఇప్పుడు మరీ ఎక్కువ వచ్చేసేలా సింపుల్ భోజనం పెడితే మరి హాయిగా ఉందంటారు అని మనతో చెప్తారు, కానీ ఏమి చేసి పెట్టలేదని అందరూ బయటికి వెళ్ళి ఖచ్చితంగా అంటారు. సింపుల్ సాదా అయిన భోజనము ఆహారము అది ఆయనకి నచ్చేది. అందుకని తరచుగా ఆయన ఊళ్ళ వెంట తిరిగేవాడు. అయితే ఒకనాడు ఆయన ఒక పల్లెటూరు పక్క నుంచి వెళ్తుంటే అత్యంత మధురమైన వేణుగానం వినపడింది. ఎవరు ఆ వేణువు వాయిస్తున్నారు అని వెతకడానికి వెళ్తే అక్కడ ఒక పిల్లాడు కనిపించాడు, ఒక కుర్రాడు. చక్కగా స్ఫురద్రూపివాడు, చక్కగా ఉన్నాడు. ఒక కంబళి ఒకటి పరుచుకుని, ఒక కర్ర ఉంది పక్కన, ఒక చెట్టు బోధన ఆనుకుని వేణువు వాయించుకుంటున్నాడు. ఏవో గొడ్లు తిరుగుతున్నాయి అటు ఇటు. ఆయన వేణుగానానికి ఎంతో సంతోషించి వాడి దగ్గర కూర్చున్నాడు. పోయి ఆ వేణువు కాసేపు విన్నాడు. నీ పేరేమిట్రా అబ్బా నాయన అంటే సాంబుడు అతని పేరు. సాంబా అని ఎంతో ప్రేమగా మాట్లాడాడు. తరచూ ఆ సాంబుడిని కలిసేవాడు. వాడి పద్ధతి తీరు, చిన్న కుటుంబము ఈయనకు నచ్చేది. ఎలాగైనా వాడిని తనతో ఉంచుకోవాలనిపించేది ఆయనకి. అయితే ఓసారి అడిగాడు, సాంబా నాతో వస్తావా, మరి నీకు చదువు చెప్పిస్తా, మంచి ఉద్యోగం ఇస్తాను, నాతో పాటు ఉండు కానీ అని అడిగితే సరే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. సాంబుడు కూడా జీవితం బాగుంటుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో వస్తానన్నాడు. వాళ్ళ ఆ కంబళి భుజాన్ని వేసుకుని ఆ కర్ర వేణువు తెచ్చుకుని రాజుగారితో పాటు వచ్చాడు. రాజుగారు తన దగ్గరే ఉంచుకొని ఈ సాంబుడికి చదవను రాయను నేర్పించాడు, నలుగురిలో ప్రవర్తించడం నేర్పించాడు. పెద్దవాడయ్యాక ఇంకా కొంచెం వయసు వచ్చాక అప్పుడు ఒక 17-18 ఏళ్ళ కుర్రాడు, ఓ 25 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడు ఆయన, తన ఖజానాకి కాపలాదారుగా అంటే ఏమన్నా ఖజానా నిర్వహణాధికారిగా సాంబుడిని పుంజుకున్నాడు. సాంబుడు కూడా తనకు అప్పచెప్పిన పనిని చాలా శ్రద్ధగా చేసేవాడు. ఉద్యోగం వచ్చాక తన ఊళ్ళో అందరికీ తలా ఒక బహుమానము తీసుకుని అందరినీ వెళ్ళి అందరికీ బహుమతులు ఇచ్చి అందరినీ కలిసి వచ్చాడు. ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, ఎప్పుడు పట్టణానికి రావద్దు, ఇక్కడ ఉన్న సుఖం అక్కడ ఉండదు. ఓకే. ఉద్యోగం వచ్చింది, రాజుగారు తీసుకెళ్లారు కాబట్టి నేను అక్కడ ఉన్నాను, పట్టణానికి వచ్చేద్దామని అనుకోబోకండి. మన ఊళ్ళో ఉన్న హాయి, సొంత ఊళ్ళో ఉన్న సుఖము హాయి సంతోషము ఇంకెక్కడా ఉండవని వాళ్ళకి చెప్పి వచ్చాడు. కాలం గడిచింది కొంతకాలం. సాంబుడే నిర్వహణాధికారిగానే ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరికీ మండేది వీడి బయతుతనము అవి వాళ్ళకి నచ్చేవి కదా. చదువుగా రాయను వచ్చింది. ఏమైనా పల్లెటూరు వాళ్ళ ధోరణి కొంచెం అమాయకపు ధోరణే ఉంటుంది కదా. కొన్నాళ్ళకి రాజుగారు మరణించారు. రాజుగారు మరణిస్తే ఆయన కుమారుడైన కీర్తిసేనుడు రాజయ్యాడు. ఇవన్నీ కూడా ఏమిటి బ్రాంచెస్, మన డిపార్ట్మెంట్లన్నీ యథాతథంగానే నడిచిపోయేవి. అయితే కొంతమంది ఏం చెప్పేవారు, కీర్తిసేనుడితో మీ నాన్నగారు సాంబుడిని విపరీతంగా నమ్మారు, ఖజానా అంతా అతనికి అప్పచెప్పారు, మీ నాన్నగారిది ఒక రత్నాల పీడున్న కత్తి ఉండాలి, ఆ కత్తి మాయమైపోయింది, కత్తి ఎక్కడుందో సాంబుడిని కనుక్కోండి. ఈ కీర్తిసేనుడు ఏం చేశాడు, సాంబుడిని కేకేయించి నాన్నగారిది రత్నాల పీడున్న కత్తి ఉండాలి కదా, ఆ కత్తి కనిపించట్లేదు, మరి ఖజానాలో ఉందా ఏమైంది అని అడిగితే అన్నాడు సాంబుడు, కాదండి రత్నాల పీడిలో ఉన్న ఆ కత్తికి పదును తగ్గింది, పదును పెడితే వంగిపోతుందని దానికి వజ్రాలన్నీ తీయించేసి ఆ రత్నాలతోటి హారాలు చేయించేశారు,
దానికి లెక్క ఉంది అన్నాడు. అనేసరికల్లా ఈ లోపల గోల్డ్ స్మిత్ ఆస్థానం వాడు ఉంటాడు కదా, ఆస్థానంలో ఉండే బంగారప్ప ఆయన, ఆయన్ని పిలిపిస్తే అతను కంసాలి. చెప్పాడు, కంసాలు చెప్పాడు, అవునండి కత్తిలో ఇంచి ఇది నేనే చేశా, ఆ కత్తి కూడా రాగి వెండి కలిపిన కత్తి, దాన్ని కరిగిచ్చేసాం, అందులో ఇంచి ఏం రాలేదు, పిడి మాత్రం పిడిలో ఉన్నవన్నీ తీసి ఇగో ఫలానా రాణిగారికి అది చేయించాం, చిన్న అమ్మాయి గారికి ఇది చేయించాం, మీకు కిరీటంలో పెట్టుకున్న రాయి అందులోదే. ఊరుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళు 2-3 రోజులు ఆగాక ఎలాగైనా సరే సాంబుడిని ఏదో రకంగా తీయించాలి. ఆ లెక్కలు ఈ లెక్కలు, ఫలానా ముత్తాత గారి నగలు, అవన్నీ లెక్కలు, వాటన్నిటికీ కాగితాలు ఉన్నాయి. అవన్నీ అప్పచెప్పాడు మళ్ళీ సాంబుడు. ఈ కీర్తిసేనుడు కూడా ఏం గట్టిగా అనబుద్ధి కాల, లెక్కకి సమాధానం వచ్చేస్తోంది అదే కదా. కదా. ఆ సాంబుడు చూస్తే చాలా క్లియర్గా ఉన్నట్టు కనపడుతున్నాడు. మీరు ఇట్లా అంటున్నారు కానీ నాకేం అట్లా అనిపించట్లేదంటే, అలా కాదు ఖజానా మొత్తాన్ని మీరు పరిశీలిస్తానని ఒకసారి వస్తానని చెప్పండి అన్నాడు. సరే ఖజానా పరిశీలనకు వస్తానన్నాడు కీర్తిసేనుడు. సాంబుడు అట్లాగే బాబు రండి అన్నాడు. ఖజానా ఓపెన్ చేస్తే ప్రతి వస్తువు ఎంత కళాత్మకంగా అమర్చబడి ఉందో అక్కడ. కత్తులు బంగారవి వెండివి ఉంటాయి కదా, బహుమతులు వచ్చిన కత్తులు వేటికవే, నగలకి నగలు, వజ్రాభరణాలు వేరు, రత్నాభరణాలు వేరు, ముత్యాల వేరు, పగడాల వేరు, ఒట్టి వజ్రాలు విడివి, అన్నీ వేరువేరుగానే ప్రతి దానికి జాబితా ఉంది. అక్కడి నుంచి జాబితాల ప్రకారం లిస్టు ప్రకారం అన్ని లిస్టు ప్రకారము ఉన్నాయి. ఎంత బాగుందో, ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఖజానాని చిన్నప్పుడు అతను 10-12 ఏళ్ల వయసులో 2-3 సార్లు ఖజానాలోకి వచ్చాడు. ఎవరాయిగా సామాన్ల కొట్టల్లే ఉండేది అది. అలాంటిది ఇప్పుడు అట్లాంటిది ఏ అరక ఆకార ఇంత చక్కగా ఇక రెండో పని లేకుండా ఆ పనే చేసినట్టు ఒంటి చేతి మీద చేసింది వారు. నలుగురు కలిసి సర్దితే 4 రకాలుగా ఉంటుంది, అంతేగా. ఒకడే సర్దాడు ఇదంతా. సాంబుడిని ఏమీ అనుభూతి కాల. అతను మా నాన్న ఎందుకు నమ్మాడో ఇప్పుడు తెలుస్తోంది నాకు అనుకున్నాడు. అయితే ఏమైంది, ఈ ఖజానాలో తిరుగుతుంటే ఒక చోట గోడకి ఒక అర లాంటిది ఉంది. వీటన్నిటికీ జాబితాలు ఉన్నాయి, ఈ అరకి జాబితా లేదు. అందులో ఏముంది అని వీళ్ళల్లో ఒకళ్ళకి అనుమానం వచ్చింది. వీడు ఏం దాచాడు అందులో. అక్కడ ఒక అర ఉందంటే అందులో చాలా విలువైన సామాగ్రి నాదే ఉందండి అన్నాడు. ఏమిటి నీదంతా విలువైంది, అవి తీయించాల్సిందే, అందులోనే ఏదో మోసం జరుగుతోందని వీళ్ళంతా కేకలు పెట్టారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పాత కంబళి, ఒక కర్ర, ఒక వేణువు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆస్తి అదే బాబు. ఏ రోజు ఇక్కడికి వచ్చానో ఈ ఊరు నగరానికి, ఆ రోజు నుంచే నా సుఖం సంతోషం అన్నీ పోయినాయి, నా ఆనందం అంతా పోయింది. రాజుగారి కోరిక మేరకి, ఆయన ఆజ్ఞ మేరకి, ఆయన ఏది చెప్తే అది చేసి, ఏం చేయమంటే అది చేసి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను. నా నిజమైన ఆస్తి అదే. మీరు వదిలేస్తే అవి పట్టుకుని వెళ్ళిపోతాను నేను అనేసరికి ఇక ఆయనకి పిచ్చి కోపం వచ్చింది మిగిలిన వాళ్ళ మీద. ఆయన సాంబుడిని కావలించుకున్నాడు రాకుమారుడు. నా తండ్రి నిన్ను ఎందుకు నమ్మాడో నాకు ఇప్పుడు తెలిసింది. నీ ఆస్తి నువ్వే అటు పెట్టుకొని అర మూసేసాడు. ఆ తర్వాత తండ్రి ఎంత బాగా చూశాడో అంతకు 100 రెట్లు బాగా చూసుకున్నాడు ఆయన సాంబుడిని. అది సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఊరు పంపించేవాడు, ఏడాదికి ఒకసారి ఖజానా నేను స్వయంగా చూసుకుంటా ఈ వారం రోజులు, మీరు వెళ్ళరండి అని పంపించేవాడు. బతికున్నంత కాలం సాంబుడిని తండ్రిని చూసినట్టుగా చూసుకున్నాడట. విలువైన ఆస్తి అంటే ఏంటంటే సుఖ సంతోషాలు ఎక్కడుంటాయో అది. నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు ఎంత చేసావు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది కాదు, నువ్వు ఎక్కడ హాయిగా నిన్ను నువ్వు మర్చిపోయి ఉండగలుగుతావు, అది నిజమైన ఆస్తి. ఖజానాలో అన్ని కోట్లు ఉంటాయి, వాడికి ఏం సంతోషాన్ని ఇవ్వాల. ఇదంతా నా చేతి, మామూలుగా ఏమనుకుంటారు జయ, ఏదైనా ఒక అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా గొప్పే, ఇదంతా నా చేతి మీదే నడుస్తోంది అని. అతనికి అది లేదు. నువ్వు కాకపోతే ఇంకొకడు నిజానికి అక్కడ, అంతేగా కదా. అంతే కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.